సో ముందుగా అందరికీ వెల్కమ్ టు అవర్ షో. సో మీకు ఒక మంచి ఐడియా ఉంటే చాలా తక్కువ పెట్టుబడితోనే కోట్లు సంపాదించవచ్చు తెలుసా? చాలా తక్కువ పెట్టుబడితోనే కోట్లు సంపాదించే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాకపోతే అది వెళ్ళే విధానం తెలియాలి. ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఎలాంటి పొజిషన్లో స్టార్ట్ చేయాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలనేది కొంచెం టైం గ్యాప్ తీసుకున్నా సరే కరెక్ట్ ప్లేస్లో పెడితే మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించడానికి ఈజీ మార్గం అవుతుంది. మరి ఏంటి ఆ బిజినెస్ ఐడియా అని చెప్పని అనుకుంటున్నారా? ఈరోజు నేను మీకు ఒక మంచి ఐడియా చెప్పదలుచుకున్నాను. అది ఏంటి అంటే ఆన్లైన్లో బిజినెస్ చేయాలి అని చెప్పని అనుకునే వాళ్ళకు కూడా ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి బిజినెస్ చాలా అద్భుతమైనటువంటిది. తెలుసా అండి మీకు? ఆన్లైన్లో డీజిల్ అమ్మే వ్యాపారం ఒకటి ఉంది అని. ఆన్లైన్లో డీజిల్ అమ్మొచ్చు. మన వెహికల్స్ వాడేటువంటి డీజిల్ని అమ్మవచ్చు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఐఓసి, అలాగే భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ బీపీసీఎల్, ఈ పెట్రోలియం ప్రాసెస్ ఇంజనీరింగ్ సర్వీసెస్ కంపెనీ పెస్కో ఇలాంటి ఆయిల్ కంపెనీల సహాయంతో ఇలాంటి బిజినెస్ని మనం స్టార్ట్ చేయవచ్చు. ఆన్లైన్లో డీజిల్ అమ్మాలి, ఇదేంటి విచిత్రంగా ఉంది, ఇది కూడా జరుగుతుందా అని చెప్పని అనుకోవచ్చు. ఎస్, నిజంగా ఆన్లైన్లో బిజినెస్ అమ్మవచ్చు. ఐఓసి, అలాగే బీపీసీఎల్, అలాగే పెస్కో ఈ కంపెనీలని బేస్ చేసుకొని మనం ఆన్లైన్లో డీజిల్ అమ్మడానికి మనకు ఎంతో సహాయం చేస్తున్నారనమాట. సో ఇందుకోసం ప్రభుత్వం నుండి కూడా మనం సహాయం తీసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు కూడా మనకు హెల్ప్ చేస్తారు. సో దీనికి సంబంధించి ఒక స్టార్టప్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అదేంటంటే పెప్ ఫ్యూయల్స్, PEPFUELS, పెప్ ఫ్యూయల్స్ అని చెప్పని ఒక స్టార్టప్ని మనకు లాంచ్ చేయడం జరిగింది. మరి ఈ వ్యాపారాన్ని ఎలా చేయాలి, ఆన్లైన్లో డీజిల్ అమ్మటం ఏంటి అని చెప్పని రకరకాలైనటువంటి ఆలోచనలు మీకు ఉండొచ్చు. మరి అలాంటి ఆలోచనలు క్లియర్ చేయడం కోసమే కదా నేనుంది. ఈ పెప్ ఫ్యూయల్స్ ప్రభుత్వం గుర్తించినటువంటి ఒక స్టార్టప్. అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ పెప్ ఫ్యూయల్స్ అని చెప్పని అనేది గవర్నమెంట్ రికగ్నైజేషన్ చేసింది. సో ఇండియన్ ఆయిల్తో థర్డ్ పార్టీ అగ్రిమెంట్ అనేది ఉంటుందన్నమాట. ఆన్లైన్లో డీజిల్ డెలివరీ చేసేటువంటి ఒక స్టార్టప్ కంపెనీ ఇది. ఎవరైనా సరే ఆన్లైన్లో డీజిల్ ఆర్డర్ చేస్తే ఇంటికి తీసుకొని వచ్చి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది యాక్చువల్గా ఎక్కడ చేశారు, ఇలాంటి స్టార్టప్ కంపెనీ ఎక్కడ మొదలు పెట్టారు అని ఒక ఐడియా రావచ్చు. అది ఎక్కడంటే నోయిడాకు చెందినటువంటి టికేంద్ర, ప్రతీక్, సందీప్ అని చెప్పని ఒక ముగ్గురు కలిసి ఈ వ్యాపారాన్ని ప్రారంభించడం జరిగింది. కేవలం ఎంత పెట్టుబడితో మొదలు పెట్టిండొచ్చు? మీ అజ్యూమ్, మీరు ఎంత అనుకోవచ్చు? ఒక 15 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు అనుకోవచ్చు. కానీ కేవలం 10 లక్షల రూపాయల పెట్టుబడితో మాత్రమే ఈ బిజినెస్ మొదలు పెట్టడం జరిగింది. అలా కేవలం 10 లక్షలతో మొదలుపెట్టినటువంటి ఈ బిజినెస్ కొన్ని రోజుల్లోనే, అతి తక్కువ కాలంలోనే హ్యూజ్ సక్సెస్ సాధించింది అని చెప్పుకోవాలి. ప్రస్తుతం వీళ్ళ వాటా ఎంతో తెలుసా అండి? ప్రతి సంవత్సరం 100 కోట్ల టర్నోవర్ జరుగుతూ ఉంది ఈ కంపెనీ యొక్క బిజినెస్. చూసారా, ఒక చిన్న స్టార్టప్ కంపెనీ కేవలం 10 లక్షలతో స్టార్ట్ చేసినటువంటి ఒక చిన్న స్టార్టప్ కంపెనీ 100 కోట్ల టర్నోవర్ జరుగుతూ ఉంది ప్రజెంట్. నమ్మశక్యంగా లేదా? ఒకసారి సెర్చ్ చేసి చూసుకోండి, మీకు దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఆన్లైన్లో దొరుకుతాయి. అలాగే ఈ వ్యాపారం మొదలుపెట్టే ముందు ఈ స్టార్టప్ వ్యవస్థాపకుడైనటువంటి ఈ టికేంద్ర, ఎవరైతే వీళ్ళు ముగ్గురు ఉన్నారు ఈ ఫ్రెండ్స్, ఈ టికేంద్ర అనే కుర్రవాడు దీని గురించి పూర్తిగా డీటెయిల్స్ బాగా అధ్యయనం చేయడం జరిగింది. ఇంటింటికి వెళ్ళి అందరితో, ప్రజలతో మాట్లాడి తెలుసుకున్నారు. ఇలా మేము ఆన్లైన్లో డీజిల్ సప్లై చేస్తే మీకు ఎలా ఉంటుంది, మీరు తీసుకుంటారా? ఈ టికేంద్ర ఏం చేశాడంటే ఇంటింటికి వెళ్ళి ప్రజలందరితో మాట్లాడుతూ తెలుసుకోవడం జరిగింది. అసలు ఈ బిజినెస్ పెడితే వాళ్ళ యొక్క ఒపీనియన్ ఏంటి అని. ఆన్లైన్లో ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఇక్కడ వీళ్ళందరూ తెలుసుకున్న తర్వాత ఇతను ఇంటింటికి వెళ్ళి ఆన్లైన్లో కొంతమందిని అడగడం వల్ల వాళ్ళకి తెలిసింది ఏంటి అంటే అసలు పెట్రోల్, డీజిల్ ఆన్లైన్లో అమ్మటం వల్ల వచ్చేటువంటి ఉపయోగాలు ఏంటి అనేది బాగా క్యాచ్ చేసుకోగలిగారు. దీనన్నిటికీ కలిపి ఒక యాప్ ఉండాలని చెప్పని చాలామంది ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ పెట్రోల్, డీజిల్ ఆన్లైన్ డెలివరీ చేయడం అనేది చాలా రిస్క్తో కూడుకున్నటువంటి వ్యాపారం. కానీ వన్స్ ఒకసారి సెట్ అయిన తర్వాత మీరు డబ్బులు చూస్తూనే ఉంటారు. 2016 వరకు యాక్చువల్గా చెప్పాలి అంటే పెట్రోల్ని ఇలా డెలివరీ చేసేటువంటి అవకాశం ప్రభుత్వం మనకు ఇవ్వలేదు. సో గుర్తుపెట్టుకోవాలి, 2016 వరకు ఈ పెట్రోల్ డెలివరీకి అనుమతి లేదని చెప్పని టికేంద్ర మనకు వివరించడం జరుగుతోంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి సంబంధించినటువంటి అనుమతి ఇచ్చిందని, అంతకుముందు కేవలం డీజిల్కి మాత్రమే డెలివరీ చేయడానికి మనకు ఆప్షన్ ఉంది. 2016 వరకు కూడా
పెట్రోల్ని సప్లై చేయడానికి, ఇలా డెలివరీ చేయడానికి ఛాన్స్ లేదని కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని చెప్పని మనకు చెప్తున్నారు. ఆ తర్వాతనే ఫస్ట్ డీజిల్ స్టార్ట్ చేసాము. ఆ తర్వాత 2017 నుంచి పెట్రోల్ కూడా మనం డోర్ డెలివరీ చేయగలుగుతున్నాము అని చెప్పనని ఈ స్టార్టప్ కంపెనీ వ్యవస్థాపకుడు ఎవరైతే ఉన్నారో టికేంద్ర అని చెప్పని ఆ వ్యాపారి మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక ఈ పెప్ఫ్యూయల్స్ స్టార్టప్ కంపెనీకి సంబంధించినటువంటి ఐడియాని ఇంతకుముందు ఏదైతే ఉన్నారో IOL కానీ, లేకపోతే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కానీ, అలాగే ఈ BPCL కానీ, అలాగే ఈ పెస్కోకు సంబంధించినటువంటి ఈ కంపెనీలకి PMO ఇవ్వడం జరిగిందనమాట. అంటే ఈ వ్యవస్థాపకులు ఎవరైతే ఉన్నారో ఈ ముగ్గురు కలిసి PMOని ఎవరైనా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళ యొక్క ఐడియాలజీని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళ యొక్క అప్రూవల్స్ అయిన తర్వాతనే ఈ కంపెనీని స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఆల్రెడీ జరుగుతుంది. మన ఇండియాలో ఈ నోయిడాలో ఆల్రెడీ స్టార్ట్ చేశారు. చెప్పాను కదండి, ఈ కంపెనీ 10 లక్షల పెట్టుబడితో పెట్టి 100 కోట్ల టర్నోవర్ చేస్తూ ఉన్నారు. సో మీరు కూడా ఇలాంటి ఒక చిన్న స్టార్టప్ని అనుకుంటే కేవలం 10 నుంచి 15 లక్షల రూపాయలు పెట్టుబడి అవుతుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కావాలి అని చెప్పని అనుకుంటే మీరు ఆన్లైన్లో సెర్చ్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో మీరు ఎలా అప్రోచ్ అవ్వాలి ఏంటి అని చెప్పని క్లియర్ డీటెయిల్స్ ఉంటాయి. ఈ పెప్ఫ్యూయల్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ మీరు చూసుకొని ఆ ఫ్రాంచైజీని కూడా తీసుకొని మీరు కోటీశ్వరులు కావచ్చు. సో ఇదండి ఇవాల్టి ఒక మంచి ఇంట్రెస్టింగ్ బిజినెస్ ఐడియా. మీకు ఈ ఐడియా నచ్చుతుంది అని చెప్పని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కువ పెట్టుబడి పెట్టి కోట్లలో టర్నోవర్ చేయాలి, ఒక మంచి సెటప్ చేసుకోవాలి తన జీవితాన్ని అని చెప్పని అనుకునే వాళ్ళందరి కోసం ఈ ఐడియా ఎక్కువగా ఉపయోగపడుతుంది అని చెప్పని అనుకుంటున్నాను. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి సప్లై డీటెయిల్స్ అన్నీ కూడా మీకు కంపెనీ ఏదైతే డీటెయిల్స్ ఇవ్వడం జరిగిందో ఆన్లైన్లో ఇచ్చారో దాన్ని ఒకసారి మీరు చూసుకోవచ్చు. ఎందుకంటే నేను చెప్తే మీకు కొంత మిస్కమ్యూనికేషన్గా కూడా ఉంటుంది. ఎందుకంటే ఇది గవర్నమెంట్ రికగ్నైజేషన్ చేసినటువంటి సంస్థ కాబట్టి గవర్నమెంట్ ద్వారా ఆమోదం పొందిన తర్వాత ఈ బిజినెస్ చేయడం జరుగుతూ ఉంది కాబట్టి సో టు బీ ఫ్రాంక్ ఫ్రీ ఆఫ్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది బిజినెస్.